జాహ్నవి మిస్సింగ్ కేసు ఏదైతే ఉందో అది ఇప్పుడు కూడా సాల్వ్ కాలేదు. పోలీసులు అందరు కలిసి వెతికిన డ్రోన్ కెమెరాలతో ఎతికినా కూడా ఇప్పటి వరకు ఆ చిన్న పిల్ల యొక్క ఆచూకీ తెలియలేదు. సో ఇప్పటికీ 15 రోజులు దాటిపోయింది అనమాట. మళ్ళీ ఇంతలోనే కొత్త అప్డేట్ ఏంటంటే ఆ చిన్న పాప జాహ్నవి ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోనే ఎక్కడో ఆటవిక తెగలు ఉంటారంట, వాళ్ళ దగ్గర ఉందని సమాచారం అంట. మరి అది ఎంతవరకు నిజం అనేది ఎవరికి తెలియదు. ఇప్పటికే ఆ జాహ్నవి వాళ్ళ అమ్మా నాన్న చాలా బాధపడుతున్నారు. ఒక చిన్న పాప తప్పిపోయి 15 రోజులు అవుతున్నా అసలు ఆ పాప ఎలా ఉంది అనేది సమాచారం ఇప్పటికీ తెలియలేదంటే ఆ పాప యొక్క తల్లి ఎంత ఆవేదన పడుతుందో మనకు అర్థం అవుతుంది. ఆ చిన్న పాప తప్పిపోయి 15 రోజులు అవుతున్నా అసలు ఆ పాప ఎక్కడుంది, ఎలా ఉంది, ఏం చేస్తుంది అనే విషయం ఎవరికి తెలియదు అనమాట. అంతకుముందు ఏదో కుక్క ఉంది, వాళ్ళ ఇంటి దగ్గర కుక్క, ఆ కుక్క ఏదో చూపించిద్ది అనుకున్నారు, కానీ అది కూడా దాని వల్ల కూడా కాలేదన్నమాట. అసలు ఇంతకీ ఆ పాప ఆరోగ్యం బాగుందా, బాలేదా, ఉంటే ఎక్కడ ఉంది అనే విషయం ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు. లేదా గంగారావు అని ఇంకో పేరు వస్తుంది. అసలు ఇదంతా నిజం కాదు. ఆ పాప జాడ ఇంకా తెలియలేదు, ఇంకా ఎతకడంలోనే ఉన్నారు. సో ఆ పాప తొందరగా తిరిగి రావాలని మనం కోరుకుందాం. అసలు ఈ జాహ్నవి మిస్సింగ్ కేసు ఏదైతే ఉందో అసలు ఈ జాహ్నవి పాప తప్పిపోవడం వెనక కారణం ఏంటి? ఒకవేళ ఆ పాప తప్పిపోయి ఉంటే ఇప్పుడు ఎక్కడ ఎలా ఉండిద్ది అని మీరు అనుకుంటున్నారు?